పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డాక్టర్ విఎం థామస్ గారి మీద కూడా మేము ఆధార సహితంగా కూడా అందించడం జరిగింది. ఆర్ఓ గారు ఏమాత్రం సహించలేదు. వారు కూడా 1974లో నేను ఎస్సీ కులంలో పుట్టానని చెప్పి 2011లో నేను హిందూ మతం క్రిస్టియానిటీ స్వీకరించానని చెప్పి తమిళనాడు గెజెట్ ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు వారు క్లియర్గా ఇచ్చారు. ఒక్కసారి మత మార్పిడి చేసిన తర్వాత అతనికి వర్తిస్తుందని చెప్పినప్పటికీ ఆర్ఓ గారు ఏకపక్షంగా వారి నామినేషన్ కూడా అంగీకారం జరిగింది. దీని ఆధారాలను మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మేము ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా ఈరోజు మా అభ్యర్థి తరపున వచ్చినటువంటి ఏజెంట్లుగా మేము వారికి అభ్యర్థన తెలిపే సందర్భంలో మా మీద కూడా వారు దాడికి ప్రయత్నం చేయడం జరిగింది. వారు మొదటి నుంచి కూడా వారి భావ స్వభావం చూస్తుంటే చాలా అసభ్యంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులు అర్హులు కాదు. మేము రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా